కరెంట్ లేనప్పుడు కూడా ట్యాంకులో నిల్వ ఉన్న నీళ్లు ఉపయోగించుకోవచ్చు. పరిశుభ్రత విషయానికి వస్తే నిరంతరం వాటర్ సప్లై అయితే ఉంటుంది. దానివల్ల నీళ్లు నిలవకుండా దోమలు లేదా ఈగలు ఇతర కీటకాలు పెరగకుండా ఉంటుంది. దీనికి ఉండే కొన్ని రూల్స్ ఏంటంటే నిరంతరం పరిశుభ్రత చేయాలి. అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ట్యాంకును శుభ్రం చేయాలి. అలాగే ట్యాంకుల్లో పెంకు లేదా తుప్పు పడకుండా చూసుకోవాలి. నీటి నాణ్యతను పరీక్షిస్తూ ఉండాలి. పంపులు మోటార్లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనేది నిరంతరం మనం పరిశీలించాలి. ఇది ఫ్రెండ్స్ OHSR నిర్మాణం గురించి పూర్తి సమాచారం మీకు అందించాను అనుకున్నాను. అలాగే దాంతోపాటు GSP రహదారి అంటే ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు ఏ పాయింట్లో అయినా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ అమరావతి టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. దాని మీద ఏమన్నా వీడియో చేస్తాను. ఈ వీడియో చివరిలో మీ ఒపీనియన్ కూడా కామెంట్లో పెట్టండి. టాపిక్లోకి వెళ్దాం. GSP రహదారి అంటే గ్రాన్యులర్ సబ్ బేస్ రోడ్. ఇది రోడ్ నిర్మాణంలో ఉపయోగించే ఒక కీలకమైన పొర. దీన్ని గ్రాన్యులర్ సబ్ బేస్ లేదా GSB అని కూడా పిలుస్తారు. GSP రహదారి అనేది పక్కా రహదారి నిర్మాణానికి ముందుగా వేయబడే మొదటి లేదా రెండో స్థాయి గడ్డిపొర లాంటిది. దీన్ని రోడ్డు యొక్క బేస్ లేయర్ నుంచి దాని కింద వేస్తారు. ఇది వచ్చేసి గర్జినేలు, క్రష్డ్ రాక్స్, మరంగి రాళ్ళు ఉన్నాయి కదా, కోరస్ శాండ్ వంటి పదార్థాలతో తయారు చేస్తారు. నిర్మాణం పరంగా GSP ముఖ్య లక్షణాలు ఏంటంటే రోడ్డుకు బలాన్ని ఇవ్వడానికి ఇది అవసరం. డ్రైనేజ్, వర్షపు నీటిని తేలికగా తొలగించే విధానంగా ఉంటుంది. ఇది నీరు తొలగించవచ్చు. అలాగే భూమి మట్టిని బలంగా చేసి పై పొరల భారాన్ని భరిస్తుంది. కాంపాక్షన్, రోలర్ల ద్వారా బాగా దట్టంగా చేసి వేయాలి. ఈ GSPకి పదార్థాలు నాణ్యత చెక్ చేయాలంటే మెటీరియల్ వచ్చేసి సమానమైన గ్రావెల్స్ సైజ్ వచ్చేసి 20 mm